బాప్తిసం నాడు చేసిన వాగ్దానాలన్నీ పోయే. బాప్తిసం నాడు నువ్వు చేసిన అప్పుడున్న రోషం, అప్పుడున్న దేవుని మీద భక్తి, అప్పుడున్న నీ యొక్క ఆకాంక్ష ఏమైపోయింది? 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మాయమైపోయి కదా. ఈ శరీర ఆశలతో కొట్టుకుపోతున్నాం కదా. అందుకే ఒకసారి ఆగు, తరచు చూసుకో. మనం అందరం మరలా ఒకసారి ఆగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నువ్వు బాప్తిసం పొందుకున్న రోజున నువ్వు తీసుకున్న తీర్మానాలు ఏమైపోయాయి అని నిన్ను నన్ను ప్రశ్నించి తరచి చూసుకోమంటున్నాడు. దాన్ని స్వీయ పరీక్షించుకుందాం. దేవుని సహాయం అడుగుదాం. ఆయన తోసేసే దేవుడు కాదు, సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజముగా అడిగితే విరిగి నలిగిన హృదయముతో, ప్రభు నేను పాపిని, కరెక్టే, నేను ఈ బలహీనత చేత ఏడవబడుతున్నాను, ఇదిగో నన్ను ఈ యొక్క శరీర నియమం నుంచి నన్ను జయింపచేయి నాయనా, విడుదల చేయి నాయనా, దీనికి జయించే శక్తి నాకు ఇవ్వండి నాయనా అంటే సాధన చేసే శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనతో ఉన్న దేవుడు ఎవరంట? మరణాన్ని జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ శరీర నియమాన్ని జయించడం ఒక లెక్క, చెప్పండి అవునా కాదా? మరణాన్ని జయించిన దేవుడు నీ శరీరంలో నియమాన్ని కూడా జయింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనల్ని బ్రతికింపజేస్తాడు.